the ranunculates, the order, and in that the family Ranunculaceae. Okay, start taking. Family Ranunculaceae. Experience world as a dangerous place. Experiences world as a dangerous place. Raw, 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 uninsulated, as if no myelin sheath. Okay. ఆ పై సెంటెన్స్ లో they experience world as a dangerous place where everything can go wrong. Where everything can go wrong. Yeah. The chief and the basic sensation in Ranunculaceae is raw, without a myelin sheath, right? Okay. Next. People, animals, and nature. People, animal, and nature are not nice and soft. But dangerous. Dangerous. Trying to take things away. చూసారా ఎంత క్లియర్ గా ఇచ్చారో మనకి. The idea for these Ranunculaceae family is the people, animals and nature. ప్రజలు, ప్రకృతి కూడా భయంకరంగా తోస్తాయి వీళ్ళకి. అందుకని మనం చాలా చోట్ల పల్స్టెల్లా విషయంలో చాలా అపప్రదలు ఉంటాయి. చాలా సాఫ్ట్, మైల్డ్, జెంటిల్ అనేది పల్స్టెల్లా తాలూకు ఎక్స్ప్రెషన్, పల్స్టెల్లా ఎగ్జిబిట్ చేసేది. కానీ ఇన్నర్గా వాళ్ళు అనుభవించేది ఏంటంటే, వాళ్ళు వీలైనంత వరకు కూడా ప్రజలందరూ కూడా ఒక ద్రోహులుగానో లేతే భయంకరంగానో భయపెట్టేవారిగానో తోస్తారు. అందుకని చాలా చోట్ల రిపర్టరీలో సెల్ఫిష్నెస్, సస్పీషియస్ వీటిల్లో మనకి పల్స్టెల్లా కనబడుతూ ఉంటుంది. మనం ఏమనుకుంటూ ఉంటామంటే పల్స్టెల్లా అంటే చాలా మైల్డ్ జెంటిల్ అనేది దాని ఎక్స్ప్రెషన్, బయటికి కనపడేది. కానీ వాళ్ళు మాత్రం ఎవరిని నమ్మలేరు. అందరూ భయంకరంగానే తోస్తూ ఉంటారు, అందరూ భయపెట్టే వాళ్ళుగానే తోస్తూ ఉంటారు. ఇంకొక ఐడియా ఏంటంటే పల్స్టెల్లాలో మనం బాగా జ్ఞాపకం పెట్టుకుని, ఇది మనకి వేరే వాళ్ళు ఇచ్చారో లేదో నాకు తెలియదు, కానీ వితోల్కస్ మాత్రం పల్స్టెల్లాని చాలా డీటెయిల్గా ఇచ్చి ఉన్నారు. పల్స్టెల్లా వితోల్కస్లో చాలా అద్భుతంగా ఇచ్చారు. మనం ఎసెన్స్లో చదవచ్చు, లేదు మన యూట్యూబ్ లెక్చర్స్లో కూడా ఉంది పల్స్టెల్లా. ఆయన పల్స్టెల్లాని చాలా మ్యానిప్యులేటివ్ రెమెడీగా మాట్లాడారు. షీ ఈజ్ హైలీ మ్యానిప్యులేటివ్ అంటారు ఆయన పల్స్టెల్లాని. ఎందుకంటే పల్స్టెల్లా ఎవరిని అంటే పల్స్టెల్లా రెమెడీ ఉన్నవాళ్ళు ఐదర్ జెంట్స్ కానీ ఫీమేల్స్ కానీ, వాళ్ళ తాలూకు ఎక్స్ప్రెషన్ అంతా చాలా స్లోగా, మైల్డ్గా, జెంటిల్గా ఉంటుంది. కానీ వాళ్ళు ఇన్నర్గా ఎవరిని నమ్మలేరు, వాళ్ళందరూ భయంకరంగా తోస్తూ ఉంటారు. వాళ్ళు వీళ్ళకి ఏదో ద్రోహం చేస్తారనేటువంటి భావన కూడా పల్స్టెల్లాలో ఉంటుంది. అందుకని మయాజ్మెటిక్గా చెప్పేటప్పుడు మనకి ఆ 3 A's, యాంటిసిపేషన్, అవాయిడెన్స్, వీటి గురించి చెప్పేటప్పుడు మనకి పల్స్టెల్లా రెమెడీని చాలా క్లియర్గా తీసుకొచ్చారు. ఎందుకంటే మయాజం పరంగా పల్స్టెల్లా సైకోటిక్లో ఎందుకు ఫిక్స్ అవుతుంది, ఎందుకు పల్స్టెల్లా సైకోటిక్ రెమెడీ, ఆ స్వీట్, మైల్డ్, జెంటిల్ డిస్పోజిషన్ దేనికి వస్తుంది? బికాజ్ వాళ్ళు ఏం చేస్తారు,
వన్స్ అది గనక టచ్ అయితే వాళ్ళు చాలా రా నర్వ్స్ అయిపోతారు, ఈజీగా మార్టిఫై అయిపోతారు, ఈజీగా హ్యూమిలియేట్ అయిపోతారు, దాంతో ట్రెంబ్లింగ్ షివరింగ్ వచ్చేస్తాయి. సో వాళ్ళు బేసికల్గా చిన్నతనం నుంచి వాళ్ళు తెలియకుండానే ఒక మైల్డ్ డిస్పొజిషన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఆ స్వీట్నెస్గా ఉంటుంది వాళ్ళతో కన్వే అవుతూ ఉంటే. అది కన్వే అవుతాం ఎందుకు అంటే, అలా ఎందుకు చేస్తారంటే అలా జరగకపోతే వాళ్ళు చాలా హ్యూమిలియేషన్కి లోనవుతారు. ఆ హ్యూమిలియేషన్కు లోనైతే మళ్ళీ ట్రెంబ్లింగు షివరింగు రా నర్వ్స్ చాలా పెద్ద ప్రాసెస్ నడిచేస్తుంది. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, స్ట్రైట్ అవే ఫస్ట్ నుంచి కూడా ఈ టాక్టిక్స్ డెవలప్ చేసుకుంటారు. మనం మ్యానిపులేటివ్ అంటే ఏమనుకుంటూ ఉంటాం అంటే, మ్యానిపులేటివ్ అంటే అవతల వాళ్ళని ఇది చేసేదని కాదు. ఇక్కడ బోల్తా కొట్టించేది ఏంటంటే, అవతల వాళ్ళని ఎలా బోల్తా కొట్టిస్తారంటే వాళ్ళ తాలూకు స్వీట్ డిస్పొజిషన్ ద్వారా, వాళ్ళ తాలూకు మైల్డ్ మెతక వైఖరి ద్వారా, చాలా సాఫ్ట్గా ఉండడం ద్వారా అవతల వాళ్ళని బోల్తా కొట్టిస్తారు. సో ద మ్యానిపులేటివ్ ఐడియా ఈజ్ నాట్ టు హార్మ్ ఆర్ కిల్ అదర్స్. ఇక్కడ మనం మ్యానిపులేషన్ అనగానే మనం అందులోకి వెళ్ళిపోతాం, ఏది ఆఫీడియా గ్రూప్లోకి. అలా కాదు. ఈ మ్యానిపులేషన్ ఏంటంటే జస్ట్ టు అవాయిడ్ ద ఐడియా ఆఫ్ హ్యూమిలియేషన్, విచ్ ఆ హ్యూమిలియేషన్ ఎలా ఉంటుంది, చాలా ఈజీగా హ్యూమిలియేట్ అయిపోతారు. ఎందుకంటే ప్రతివాడు భయంకరంగానే అనిపిస్తుంది. అదే ఇక్కడ సార్ ఇచ్చింది. హ్యూమన్స్ నేచరు ప్రతిదీ డేంజరస్సే వీళ్ళకి. ఈ డేంజరస్ వాళ్ళనేమి చెయ్యకుండా ఉండడం కోసం ఈ మైల్డ్ సాఫ్ట్నెస్ నటిస్తారు. అందుకని వితాల్కస్ దాన్ని మ్యానిపులేటివ్ రెమెడీ అని పల్స్టెల్లాని ఒక మంచి పాయింట్ని ఆయన చాలా క్లియర్గా వ్యక్తపరిచారు. మీరు వినొచ్చు, యూట్యూబ్లో కూడా ఉంది లెక్చర్. ఆ మ్యానిపులేషన్ అనేటువంటిదని మనం ఎప్పుడు ఈ పాయింట్ ఆలోచించాం. మనం ఐడియా ఏంటంటే మైల్డ్గా, ఎందుకంటే మైల్డ్గా సాఫ్ట్గా ఉండటం అనేటువంటిది ఎక్స్ప్రెషన్. చాలా రెమెడీస్ ఉంటాయి. యాసిడ్ ఫాస్ వాడు మైల్డ్గా ఉంటాడు, వాడిది ఇండిఫరెన్స్ వల్ల వచ్చినటువంటి మైల్డ్నెస్. లైఫ్లో ఏవో 2-3 షాక్స్ తగులుతాయి, ఇంకక్కడి నుంచి డీప్ ట్రామా నడుస్తూ ఉంటుంది. ఇంతకు ముందు ఎంతో కమ్యూనికేటివ్గా, సాఫ్ట్గా, రిఫైన్డ్గా ఉండే పర్సన్ ఎవరితోనూ మాట్లాడకుండా అయిపోతాడు. సో వాడి మైల్డ్ డిస్పొజిషన్ వాడిది. సైక్లమెన్ వాళ్ళు మైల్డ్గా ఉంటారు, వాళ్ళు అంతే. డీప్ ట్రామా ఏదో నడుస్తూ ఉంటుంది. యాక్టియా రెసిమోజా వాళ్ళు మైల్డ్గా ఉంటారు, మాట్లాడరు అసలు యాక్టియా రెసిమోజా వాళ్ళు. ఎప్పుడు ఒక బ్లాక్ క్లౌడ్ అంటాడు కెంట్. ఎలాంటి పరిసరాలు ఉన్నప్పటికీ కూడా సిమ్సిఫ్యూగా పేషెంట్ హ్యాపీగా ఉండలేడు. వాడు అనుకున్న, ఇంకా పలస్టల్లో వాడు అనుకున్నట్టు ఉంటే హ్యాపీగా ఉంటాడు. సిమ్సిఫ్యూగాలో అది కూడా ఉండదు. సో జస్ట్ ఆ డిస్పొజిషన్ అనేటువంటి ఒకదాన్ని పట్టుకుంటే మనం టోటాలిటీని మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఎందుకు ఆ డిస్పొజిషన్ అలవాటు చేసుకుంటున్నాడు ఆ పేషెంట్? ఎందుకంటే because in ranunculacea there is this idea that everything around them is dangerous, and this danger when encountered by them will make them shiver, tremble, humiliate and mortify. To avoid this, the miasm of Pulstilla makes it more mild, soft, gentle and tender disposition. Okay, continue. They need అక్కడి నుంచా trying to take everything away, take things away, and at the end they can kill you. They need help and protection from stronger person to survive. They need help and protection from stronger person to survive.
అది. సో ది ఐడియా ఏంటంటే వాళ్ళు నిన్ను ఎక్స్‌ప్లాయిట్ చేసుకుంటున్నారు. ఇదే డెల్యూజన్ రెనన్‌కిలేసియే ఫ్యామిలీలో. ద ఐడియా అదే ఇందాక చెప్పినట్టు దే ఆర్ గోయింగ్ టు కిల్ మీ అన్నట్టు ఉంటుంది వాడికి పాపం. అందుకని అలా అని వాడు ఏమైనా పోనీ ఏమైనా స్ట్రాంగ్ ఫెలోనా అంటే ప్రతిదానికి వాడు అవతల వాళ్ళ సహాయం కావాల్సిందే. And however much they act to be strong, they are going to be more and more diseased. వాళ్ళు స్ట్రాంగ్‌గా ఉన్నారు అని నటించే కొద్దీ మోర్ అండ్ మోర్ డిసీజ్ ఎన్‌గ్రాఫ్ట్ అవుతుంది. ద మోర్ ఎ పర్సన్ గోస్ అవే ఫ్రమ్ ద వైటల్ ఫోర్స్, ద మోర్ హీ ఈజ్ సబ్జెక్టివ్ టు ద డిసీజ్. సో కాంపెన్సేషన్‌గా వాళ్ళు స్ట్రాంగ్‌గా ఉన్నారని నటించొచ్చు. నటించే కొద్దీ డిసీజ్ పెరుగుతుంది. ఓకే. నెక్స్ట్ టచీ, ఎమోషనల్లీ అండ్ ఫిజికల్లీ. Touchy, emotionally and physically. Next, try to fall back on parents and family members. Try to fall back on parents and family members. Conflict between a child role and an adult role. దీని ముందు ఒక పాయింట్ ఉంది నాన్న. The slightest thing evoke their emotions. Slightest thing evoke their emotions. చాలా చిన్న చిన్న విషయాలకే వాళ్ళకి భావోద్వేగాలు వస్తూ ఉంటాయి. ఇది కూడా పల్స్టెల్లా అదే మొత్తం రెనన్‌కిలేసియా ఉన్న పల్స్టెల్లాలో చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే స్టాఫిసేక్రియాలో కూడా ఎమోషన్స్ చాలా చిన్న చిన్న విషయాలకి వీళ్ళు హైలీ ఎమోషనల్‌గా తయారైపోతుంటారు. ఇదివరకు కూడా మనం ఒకసారి చెప్పుకున్నాం. మనం ఒక కేస్‌లో దీన్ని బాగా రిఫ్లెక్ట్ చేసుకున్నాం. సో అట్లా ఏంటంటే ఒక ఇవాళ ఆఫీస్‌లో నాకు ఎక్కువ ఇది ఎందుకో అదే గుర్తుకొస్తుంది. ఇవాళ ఆఫీస్‌లో నా తాలూకు స్టాప్లర్ పక్కవాడు వాడాడు. నాకు ఒక పేషెంట్ చెప్పిందది. అండ్ ఇట్ మేడ్ దిస్ పర్సన్ సో మచ్ ఎమోషనల్. కాజ్ అసలు ఐడియల్‌గా కూడా లేదు. మనం మామూలుగా ఆలోచిస్తే ఏముంది పక్కన దొరక్కపోతే వాడి స్టాప్లర్‌తో వీడు కొట్టుకుంటాడు. బట్ స్టిల్ దట్ మేడ్ దిస్ పర్సన్ హైలీ ఎమోషనల్. ఇలా ఉంటాయన్నమాట కాజెస్. ఒక్కొక్కసారి డీప్ ట్రామాస్ కూడా ఉంటాయి. స్లైటెస్ట్ కాజెస్ ఒక్కొక్కసారి చాలా పెద్దవి కూడా వాళ్ళకుంటాయి. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక పర్సన్ ఒక లేడీ పేషెంట్ డయాబెటిక్ ఆవిడ నాకు ఒక పాయింట్ చెప్పారు. అది ఏంటంటే యాక్చువల్‌గా హస్బెండ్ ఏదో ఊరెళ్ళారు. తర్వాత ఆడపడుచు భర్త వీళ్ళ ఇంటికొచ్చారు. వస్తే ఇన్ ది నైట్ ఎప్పుడో సడన్‌గా ఆ ఆడపడుచు భర్త హీ వాజ్ ఎ డ్రంకర్డ్ అనమాట అతను. మరి దానివల్ల ఆల్కహాల్ వల్ల ఏమో వచ్చి సడన్‌గా ఈవిడ్ని అటాక్ చేశాడు. అండ్ ఇట్ మేడ్ హర్ సో మచ్ ట్రెంబుల్ అండ్ షివర్. ఆవిడ వెంటనే భయపడి పారిపోయి తలుపేసేసుకొని అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి ఆ వణుకు పోలే. అండ్ లెవెల్స్ ఎప్పుడూ కూడా 300 పైన ఉండేవి ఫాస్టింగ్. వాళ్ళు ఎన్ని మందులు వాడారో, ఇన్సులిన్ వాడారు, ఏదో వాడారు, ఏమి వాడినా కూడా షుగర్ మాత్రం లెవెల్స్ అస్సలు డ్రాప్ అవ్వలే. సో నేను కూడా ఇనీషియల్‌గా ఏవో చిన్న మెడిసిన్స్ ఇచ్చాను కొన్ని. ఏవో పైన చూసి. వర్కౌట్ అవ్వలే. తర్వాత జాగ్రత్తగా చూసి ఆలోచిస్తే ఈ కారణం కనబడింది. ఇంకా అప్పుడు ఇనీషియల్ డేస్ ఇంకా సెన్సేషన్ మెథడ్‌లో. బట్ స్టిల్ అంత స్ట్రాంగ్ మరి మీరు ఏం చేయలేరు. మాట పెగలలేదండి. ఇక్కడేదో అడ్డుపడిపోయినట్టు అయిపోయింది. ఎవరితో చెప్పుకోలేను. భర్తతో చెప్పుకోలేను. ఇన్‌లాస్‌తో చెప్పుకోలేను. ఎవరు నమ్ముతారు? పేరెంట్స్‌తో చెప్పుకోలేను. వాళ్ళెక్కడో ఉన్నారు. పిల్లలున్నారు. వాళ్ళు పెద్దవాళ్ళే 10th అయిపోయిందో సంథింగ్ వాళ్ళు. ఇంటర్మీడియేట్ డిగ్రీలో ఉన్నారు. సచ్ ఈస్ ది కండిషన్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ లేడీ. హారిబుల్ సిట్యుయేషన్. అది ఫియరా అనుకున్నాను ఫస్ట్. బట్ లేటర్ ఐ రియలైజ్డ్ దట్ ఇట్ ఈస్ మోర్ టచీ అండ్ ఎమోషనల్.
విచ్ షీ కెనాట్, అది మనకి ఇండిగ్నేషన్లో ఇస్తారు స్టాఫిసైక్రియాలో, కెంట్లో మనకి అది. సో ఐ గేవ్ హెర్ స్టాఫిసైక్రియా 10 ml, and with that particular remedy, slowly her sugar levels dropped much. Not 100% cure, but at least medicine started action, its own action on her. And then after some time, husband stopped bringing her. But yeah, at least there is a satisfaction that I opened her case a little bit so that we can cure. The latter physician who had been coming into picture had some route to travel at least. So these are like the things. Sometimes the things are maybe big and sometimes the things are small. It won't depend upon that particular thing, but it's rather depends upon how the patient he imagines that particular thing. The small and thing belongs to the patient's perception. So anyway, the idea for these Pulsatilla patients or these Ranunculaceae whole family is again too much touchy. Okay. Okay. Conflict between a child role and an adult role. They know they have to become an adult and responsible for a family and job. They know they have to become adult and responsible for a family and job, but prefer to stay like a child. And adoring responsibility. And adoring responsibility. అదే మనం ఫస్ట్లోనే చెప్పుకున్నాం కదా, ఈ ఆర్డర్స్, ఈ సబ్ క్లాస్ 1లో ఉన్న ఆర్డర్స్ పైనుంచి కిందకు వచ్చేటప్పటికి, మ్యాగ్నోలియల్స్ నుంచి కిందకు వచ్చేటప్పటికి దే బిగిన్ టు గ్రో, దే బిగిన్ టు ఇవాల్వ్. సో సబ్ క్లాసెస్లో ఉండేటువంటి పర్సనాలిటీస్ ఇవల్యూషన్ అనేటువంటిది హారిజాంటల్గానే కాదు, వెర్టికల్గా కూడా జరుగుతుంది. So subclass 2 people are a little bit evolved than the subclass 1. ఇది ఎంత సత్యం, సబ్ క్లాస్ 1లోనే మ్యాగ్నోలియల్స్, తర్వాత నింఫియల్స్, ఇల్లిసియల్స్ ఇలా కిందకు వస్తున్నప్పుడు పైపరేల్స్, లారేల్స్లోనే మనకి క్లియర్గా అది ఇంకా బాగా కనపడుతుంది. ద కవర్ బిగిన్స్ టు ఫార్మ్ అని మనం చదువుకున్నాం లేదా, మనం క్యాంఫర్ కేసెస్లో కూడా చూసాం. మనకి చాలా ఇవాల్వ్డ్గా ఉన్నట్టుగా కనపడుతూ ఉంటారు ఇంకెక్కడి నుంచి. సో ఆ కాన్ఫ్లిక్ట్ కూడా ఇంటర్నల్గా రన్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇవల్యూషన్ అనే పదం తెలుస్తూ ఉంటుంది వీళ్ళకి ముందు బేసికల్గా, అది చిత్రం. సో రెస్పాన్సిబిలిటీ, ఆ ముందు బ్యాచ్ ఉన్నారు కదా, ఆ పై వాళ్ళకి అసలు ఇంకా ఈ ప్రాబ్లం లేదు. వాళ్ళు కంప్లీట్ డిపెండెంట్ నక్స్ మాస్కేటా వాళ్ళంతా కూడా. అందుకనే నక్స్ మాస్కేటాలో కెంట్ ఒక మంచి పాయింట్ చెప్తారు, ఈజీలీ ఫెయింటెడ్ ఆర్ ఈజీలీ బికమ్స్ అన్కాన్షియస్ అంటాడు. ముఖ్యంగా యంగ్ గర్ల్స్ చిన్నప్పుడు కెంట్ మెట్రామెడికా చదువుకునే కాలంలో నాకు అర్థమయ్యేది కాదు ఈ పాయింట్ని ఎలా తీసుకోవాలని. అంటే చాలామంది ఆడవాళ్ళు కళ్ళు తిరిగి పడిపోతుంటారు. అండ్ వేర్ దిస్ హిస్టరికల్ టెండెన్సీ ఫిట్స్, ఎందుకంటే చాలా రెమెడీస్ ఉన్నాయి. ఇగ్నీషియాలో కూడా ఉంది, వెలేరియానాలో ఉంది, ఎసఫాటేడాలో ఉంది, మాస్కస్లో ఉంది, పల్స్టిల్లాలో ఉంది. సో ఈ హిస్టరికల్ టెండెన్సీ విచ్ మేక్స్ దెమ్ ఫెయింట్,
అనేది ఏ రకంగా తీసుకోవాలి నక్స్ మోస్కేటాలో అనేటి ఆ టోటాలిటీ బిల్డ్ చేసుకోవటానికి ఏమో నా మానసిక పరిపక్వత సరిపోలేదేమో నాకు తెలీదు. సో నాకు అది కరెక్ట్గా అర్థం కాలేదు. బట్ వెన్ ఐ ఎంటర్డ్ ఇన్ టు దిస్ సబ్ క్లాస్ అండర్స్టాండింగ్, వెన్ వీ స్టడీ రెమెడీస్ ఆన్ దిస్ background, then a more evolved picture has begun to form. So now we can understand that the idea for Nux mosquito people is they are completely primitive. So they wants to be stay indoor. They wants they doesn't that the idea is that they are uninsulated. Every new thing is a big threat for them. They are not people, they are not socialized people. So everything, when the young girls come into picture, when they has to go out, when they has to go to school, when they has to go to college, when they has to face new people, the idea is these people will go into such a state of faintness. The easy fainting of Nux mosquito is due to the idea of uninsulated nature. Whereas the easy fainting of the Moscus people is more cunning and manipulative. The easy fainting of Ignatia is more of a subtle disappointment, as the expectation is too big. The easy fainting of Valeriana is more of a hysterical tendency. The easy fainting of Asafoetida is more due to the gastric idea. Distension, horrible erectations, a sort of lymphatic tendency. So the fainting is common for many remedies, but the idea from which this fainting originates, and to study remedies in this way will make our horizon bigger. The mistakes will come down. The routine practice stops. The art begins. సో ఎందుకండి ఇవన్నీ చదువుకోవటం? అట్లా ఇవ్వచ్చు, కళాత్మకంగా ఇవ్వటానికి, పొరపాట్లు దొరలకుండా ఉండడానికి, నేర్పు పెరగడానికి, కౌశలం అభ్యసించడానికి ఈ రకమైనటువంటి విధానం మనకి మరింత లోతుకి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ద ఐడియా ఈజ్ టు స్టడీ ఫ్రమ్ విచ్ the symptoms, from which tendency or from which seed or on which wheel the crux from which the entire personality develops. Okay, so there is always this conflict for these for these Ranunculaceae people. They cannot take them on without feeling of being weak, unprepared, and without support. They cannot take them on without feeling of being weak, unprepared, and without support. Next, wants to be seen as successful and strong, but can easily be brought out of balance.
wants to be seen as a successful and strong, but can easily be brought out of balance by shocks, unexpected threats, or being criticized. He has to be able to completely rely on himself on one hand. He has to be able to completely rely on himself on one hand, but feels alone in the world, feels alone in the world, and has to survive all the dangers and problems. సో అగైన్ మనం మనకి ఈ పాయింట్ చాలా చోట్ల కనబడుతుంది. ముఖ్యంగా మనకి ఎక్కడ కనబడుతూ ఉంటుంది, మినరల్ కింగ్డమ్ అయితే దట్ దే అపియర్ టు బి స్ట్రాంగ్, కానీ చిన్న వాటికే వాళ్ళు బ్యాలెన్స్ తప్పుతారు. వేర్ ఎగ్జాక్ట్లీ వీ ఫైండ్ దిస్ టైప్ ఆఫ్ పీపుల్, దిస్ టైప్ ఆఫ్ సిమ్టమెటాలజీ? సెకండ్ కాలం కాలం మినరల్లో. ఓకే, సెకండ్ కాలమా? ఓకే, ఇంకా మోర్ అప్రోప్రియేట్ క్యాల్కేరియా కార్. ఓకే, ఇంకా ఇది ఎవరో చెప్పారు, క్యాల్కేరియా. ఓకే, మెగ్నీషియం క్యాల్కేరియా అదే అంటున్నాను కాలం. మెగ్నీషియం క్యాల్కేరియా అండ్ కొంతవరకు అవి కూడా కరెక్టే. బట్ మోర్ మీరు బాగా చూస్తే ద మోర్ క్యాలీ కార్బ్ పేషెంట్, ముఖ్యంగా క్యాలీస్లో కూడా క్యాలీ కార్బ్లో మనకి ఈ టైప్ ఆఫ్ సిమ్టమెటాలజీ చాలా ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. క్యాల్కేరియాలో కూడా ఉంటుంది కరెక్టే, బట్ క్యాలీ కార్బ్ ముఖ్యంగా మనం ఇదివరకు కూడా ఒకసారి మనం ఇక్కడ ఒక డౌట్ డిస్కస్ చేసుకున్నాం కూడా, పాత లెక్చర్స్లో ఉంటుంది చూడండి. క్యాలీ కార్బ్లో పీపుల్ చాలా రిజిడ్గా టఫ్గా కనపడుతూ ఉంటారు. మీరు చూస్తే నిజానికి అస్సలు టఫ్గా ఉండరు వీళ్ళు, చాలా భయస్తులు. కానీ వీళ్ళు చాలా టఫ్గా ఉన్నట్టు, రిజిడ్గా ఉన్నట్టు, ప్రతిదానికి ఇబ్బంది పెడుతున్నట్టు కనపడుతూ ఉంటారు. ఈ పర్టికులర్ టెండెన్సీ ముఖ్యంగా హౌస్ హోల్డ్లో ఉంటుంది. మీకు ఒక బ్యాచ్ తగులుతూ ఉంటారు, మీరు బాగా లైకోపోడియం ఈ టైప్ ఆఫ్ బ్యాచ్. వీళ్ళు బయట అస్సలు ఏమీ మాట్లాడరు, చాలా సైలెంట్గా ఉంటారు, ఇంట్లో వీరంగా వాడేస్తూ ఉంటారు. ఎక్కువగా వీళ్ళు ఈ బ్యాచ్లోకి వస్తూ ఉంటారు. దే ఆర్ వెరీ రిజిడ్ పీపుల్ క్యాలీ కార్బ్లో, టఫ్ పీపుల్, బయటికి అపియరెన్స్. కానీ ఎందుకు ఇదంతా వస్తుందంటే వీళ్ళు చాలా చిన్న చిన్న విషయాల్లో కూడా వాళ్ళు బ్యాలెన్స్ తప్పిపోతూ ఉంటారు. ఇది మనం చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సిన సిమ్టమ్, ముఖ్యంగా క్యాలీ కార్బ్లో. మిగతా సాల్ట్స్ ఆఫ్ క్యాలీలో ఎంతవరకు ఉంటుందనేది నాకు ఐడియా లేదు, బట్ స్టిల్ క్యాలీ కార్బ్ హోల్డ్స్ దిస్ టైప్ ఆఫ్ పీపుల్ సో మచ్. అండ్ క్యాల్కేరియా కార్బ్ కూడా కరెక్టే, క్యాల్కేరియా కార్బ్లో కూడా చాలా టఫ్గా కనబడతారు, కానీ ఇంటర్నల్గా వీళ్ళకి అంత బ్యాలెన్స్ ఉండదు. కానీ ఈ బ్యాలెన్స్ ఉండకపోవటం అనేది క్యాల్కేరియా కన్నా, బికాస్ ఆఫ్ ఇట్స్ కాలం, ఇది మోర్ క్యాలీలో ఎక్కువ ఉంటుంది. ఈజీగా బ్యాలెన్స్ కోల్పోవటం. నిజానికి వాళ్ళు అసలు బ్యాలెన్స్, దే ఆర్ కంప్లీట్లీ రిలైడ్ పీపుల్. కంప్లీట్లీ ఏంటంటే మనం దాన్ని ఏమని చెప్పుకుంటామంటే కంప్లీట్లీ డిపెండెంట్ పీపుల్. అందుకే ఆల్ సార్ట్స్ ఆఫ్ యాంగ్జైటీస్ ఉంటాయి వీళ్ళకి, క్యాలీస్కి. ఇది చాలా మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సింది. క్యాలీస్లో
So Ranunculacea people are compared mostly with Cali type of people in these tendencies, where a small issue also makes them lose their balance, yet they want to appear strong. Right? మంచి పాయింట్ జ్ఞాని, గుడ్. చెప్పు. Okay, they can easily suppress their emotions. They can easily suppress their emotions to fulfill the community. Community, Nana? Community. To fulfill the community that they are in. Community that they are in order to be accepted. మళ్ళీ ఇక్కడ కూడా ఆ పాయింట్ని ఎంత బాగా తీసుకొచ్చారో చూడండి సార్. దే ఆర్ ఈజీలీ సప్రెస్ దేర్ ఎమోషన్స్. కాబట్టి వీళ్ళకి ఎమోషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా పల్స్టెల్లాలో మనకి స్టాఫిసిటీలో ఇంకా కనపడుతుంది ఈ పాయింట్. చాలా హైలీ ఎమోషనల్గా ఉంటారు వీళ్ళు. కానీ వాళ్ళు తమ తాలూకు ఎమోషన్స్ అన్నిటినీ సప్రెస్ చేసుకుంటారు. ఈ సప్రెషన్ అనేటువంటిది ఒక ఇంపార్టెంట్ కీనోట్ ఈ రానన్క్యులేసియే ఫ్యామిలీలో. అణుచుకుంటారు వీళ్ళు. అందుకనే మనకి మాస్టర్స్ అందరూ కూడా, పెద్దవాళ్ళు అందరూ కూడా పల్స్టెల్లాను మిగతా ఈ ఫ్యామిలీలో వచ్చే రెమెడీస్లో చాలా వరకు గ్రీఫ్, హ్యూమిలియేషను వీటితో పాటు ది అదర్ పాయింట్స్, అదే ఇందాక కూడా చెప్పాను కదా, సస్పీషియస్ వాటిల్లో లేదు సెల్ఫిష్ వాటిల్లో కూడా ఈ రెమెడీస్ తగులుతూ ఉంటాయి. మనం జాగ్రత్తగా గమనించినట్టయితే రిపర్టరీలో మనకి కొన్ని కొన్ని చోట్ల పల్స్టెల్లా మనం ఊహించని చోట్ల ఉంటూ ఉంటుంది. ఎందుకంటే ఇదిగో ఇదే కారణం. వాళ్ళు ఎలా ఉంటారనేటువంటిది ఇంపార్టెంట్ కాదు, వాళ్ళు ఏంటి అనేది ఇంపార్టెంట్. సో ఉన్న ఎమోషన్స్ని సప్రెస్ చేసుకోవడం టు బి యాక్సెప్టెడ్. లేదా నన్ను యాక్సెప్ట్ చేయరేమో. ఈ యాక్సెప్ట్ చేయకపోతే వచ్చే నష్టం ఏంటి? ట్రెంబ్లింగ్ అండ్ షివరింగ్, విచ్ ఈస్ ద ఫస్ట్ సబ్ క్లాస్ ఎక్స్పీరియన్స్. ఆర్ రెనన్క్యులేస్ ఇన్ జనరల్ ఆర్డర్ experience. The withdrawal happens with shivering and trembling in these ranunculus suborder. ఈ ఆర్డర్లో విత్డ్రాల్, షివరింగ్ అండ్ ట్రెంబ్లింగ్ వైపు జర్నీ చేస్తూ ఉంటుంది. దాని జర్నీ అటువైపు. సో దాని అంత దూరం రాకుండా ఈ రెనన్క్యులేసియే ఫ్యామిలీ వాళ్ళు మేనేజ్ చేయడానికి ట్రై చేస్తారు. ఎంత మేనేజ్ చేస్తారనేది ఆ మయాజం మీద ఆధారపడి ఉంటుంది. సో కంప్లీట్గా దాన్ని యాంటిసిపేట్ చేసి అవాయిడ్ చేసేవాడు పల్స్టెల్లా వైపు వెళ్తాడు. సీన్ అంతా కయాస్గా ఉంది, కంట్రోల్లో ఉంచుకోవాలి లేదా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతానని అనుకునేవాడు స్టాఫిసైక్రియాలో వెళ్తాడు. హెక్టిక్ పేస్తో మనం ఎట్లా అయినా సరే దీని నుంచి బయటికి రావాలి, లేదా హెక్టిక్ పేస్లో పనిచేయటం, ఈ పర్టిక్యులర్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో, ఆ సెన్సేషన్ ఏదైతే ఉందో దాన్ని బాగా క్లాస్ట్రోఫోబిక్గా ఫీల్ అవటం, హెక్టిక్గా దాని నుంచి బయటికి రావాలి, ఎట్లయినా బ్రేక్ చేసుకుని బయటికి రావాలి అని ఫీల్ అవటం, యాక్టియా రెస్మోజా వాడిలోకి వెళ్తాడు. సో సడన్గా ఈ సెన్సేషన్ డెవలప్ అయితే విత్ ఇన్ సెకండ్స్లోనే దీని నుంచి ఇదైన వాడు ఎకోనైట్లోకి వెళ్తాడు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద experience of that particular remedy that will determine the miasm. కానీ ఇన్ జనరల్గా ఈ రెనన్క్యులేసియే ఫ్యామిలీ అంతటికీ ఉండేటువంటిది మాత్రం ఈ పర్టిక్యులర్ టెండెన్సీ. దీన్ని మనకి ఇక్కడ చాలా క్లియర్గా ఇచ్చారు, టు బి యాక్సెప్టెడ్. యాక్సెప్ట్ చేయటం కోసం వీళ్ళు తమ ఎమోషన్స్ని సప్రెస్ చేసుకుంటారు అంతే. వీళ్ళకి ఎమోషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి, ఈజీగా హ్యూమిలియేట్ అయిపోవటం.
ఎప్పుడు ఈజీగా హ్యూమిలియేట్ అవుతారు? వెన్ దే ఫీల్ సంథింగ్, సమ్ డెవలప్డ్ నేచర్ కొంతైనా ఉంటేనే కదా, లేకపోతే అసలు ఎందుకు ఫీల్ అవుతారు? నక్స్ మాస్కెటాలో కళ్ళు తిరిగి పడిపోతాడు. సో ద డెవలప్మెంట్ హ్యాపెన్స్ విత్ ఇన్ ది ఫస్ట్ సబ్ క్లాస్. అందుకనే ఈ సబ్ క్లాసులు కూడా మోర్ ఆఫ్ గ్లోబ్లా ఉంటాయి, చార్ట్ కాదు అది. సార్ నేను అడిగాను, ఎందుకండి ఇంత సిమిలారిటీ ఉంటున్నాయి, మీరు స్ట్రెమోనియం ఓపియం అయితే చాలా కష్టం డిఫరెన్షియేట్ చేయటం. అలాగే ఈ కాంపోజిటే ఫ్యామిలీ మెంబర్స్, ఈ మార్టిఫికేషన్, వాళ్ళకి మార్టిఫికేషన్ ఉంటుంది, వీళ్ళకి మార్టిఫికేషన్ ఉంటుంది. ఆర్నికా, క్యామోమెల్లా, సెనీషియో, బెల్లిస్పరు, వీళ్ళందరూ కూడా సో మచ్ ఇండిగ్నేషన్ అవన్నీ వాళ్ళకే ఉంటాయి. ఈజీగా ఇంజ్యూర్డ్ అయిపోవటం, హర్ట్ అయిపోవటం, మెంటల్ ఇంజరీ, ఫిజికల్ ఇంజరీస్ ఇవన్నీ వీళ్ళకి ఉంటుంది. ఎందుకు ఇంత సిమిలారిటీ? అప్పుడు సార్ చెప్పారు, నాకు ఇలా అనిపించిందండి అంటే, కరెక్ట్ నువ్వు అన్నది. బికాస్ ఇట్ ఈస్ మోర్ లైక్ ఎ సర్కిల్. ఎట్లా అయితే మినరల్ కింగ్డమ్ లో కూడా చూడండి, ఫస్ట్ సెవెంత్ చాలా వరకు లింకప్ అయినట్టు ఉంటాయి. బికాస్ వేర్ ఫస్ట్ ఎండ్స్, వేర్ సెవెంత్ ఎండ్స్, ద ఫస్ట్ బిగిన్స్, అండ్ వేర్ ద ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద క్రియేషన్ అండ్ డిస్ట్రక్షన్. So the idea of Lord Brahma, the idea of Lord Shiva, where there is this idea of creation, where there is this idea of destruction. Destruction ends to create, and creation begins and ends in destruction. Human life is like పుడతాడు, నాశనం అవుతాడు, ప్రకృతి అంతే. సో అదంతా వేరే చాప్టర్. సో దిస్ ఐడియా of the similarity between the first and the sixth subclass is that they are more like a circle rather than a chart. సో వెన్ అది మడత పెట్టామనుకోండి, ఏమవుతుంది? సిక్స్త్ ఫస్ట్ దగ్గరకు వస్తాయి కదా. చార్ట్ మడత పెడితే ఏమవుతుంది? ఫస్ట్ సిక్స్త్ దగ్గరకు వస్తాయి, వెనక్కు ఉంటుంది. సినిమాల్లో కూడా చూడండి, ప్రిక్విల్స్ అంటారు, అట్లా సీక్విల్ ప్రిక్విల్ అట్లా. సో ఫస్ట్ సబ్ క్లాస్ కి సీక్వెల్ ఏమో సెకండ్ సబ్ క్లాస్, ప్రీక్వెల్ ఏమో సిక్స్త్ సబ్ క్లాస్. సో సిక్స్త్ సబ్ క్లాస్ లో ఉన్న కొన్ని ఐడియాస్ అంతో ఎంతో ఫస్ట్ సబ్ క్లాస్ లోకి జంప్ అవుతూ ఉంటాయి. బికాస్ ఇట్ ఈస్ వెరీ నియర్ టు ఇట్. అఫ్ కోర్స్ ద ఐడియా ఈస్ డిఫరెన్స్. సో సంథింగ్ మస్ట్ బి బిగ్ ఇంపాక్ట్ ఫర్ ద సిక్స్త్ సబ్ క్లాస్ టు పీపుల్, అండ్ the people of first subclass are usually very naive. The things are much smaller, but still the idea to be appear strong, the compensation part is much developed in the ranunculales. In this order, ఒక్కొక్క ఆర్డర్ కి ఒక్కొక్క ఈ ప్లాంట్స్, ముఖ్యంగా మనకి ప్లాంట్ లో ఈ పాయింట్ చాలా క్లియర్ గా కనబడుతుంది. రెమెడీస్ లో, ఆర్డర్స్ లో మనం చూసేటప్పుడు యాక్టివ్ రియాక్షన్, ప్యాసివ్ రియాక్షన్, కాంపెన్సేషన్, సెన్సేషన్ అన్నిట్లోనూ ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్క ఆర్డర్లో మనకి ఒక్కొక్క ఐడియా ఆఫ్ దిస్ రియాక్షన్ పార్ట్, ఐదర్ సెన్సేషన్ పార్ట్ ఆర్ రియాక్షన్ పార్ట్. రియాక్షన్ అయితే మళ్ళీ 3, యాక్టివ్, ప్యాసివ్ అండ్ కాంపెన్స్, ఏదో ఒకటి హైలైట్ అయిపోతూ ఉంటుంది. అండ్ ఫర్ ranunculales people, the compensation part is much highlighted. ఏంటండి కాంపెన్సేషన్? ఏమిచ్చారు మాస్టర్ కాంపెన్సేషన్ కి? వాట్ ఈస్ ద కాంపెన్సేషన్ ఆఫ్ ranunculaceae? చూడండి స్కీమా, ఈక్వానిమిటీ అంటాడు. ఎవరు రెఫర్ చేయట్లేదా? ఏమిటి ఈక్వానిమిటీ అంటే? బికాస్ దే అపియర్ దట్ దే ఆర్ ఓకే విత్ ఆల్ ద థింగ్స్.
ఏది జరిగినా నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను, ఏ రకమైన ఎమోషన్స్ నన్ను డిస్టర్బ్ చేయట్లేదు, నేను చాలా స్ట్రాంగ్గా ఉన్నాను, టఫ్గా ఉన్నా అని ప్రెజెంట్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ ఈక్వానిమిటీ. ఏ ఎమోషన్స్ నన్ను డిస్టర్బ్ చేయట్లేదు, టఫ్ గైస్, రిజిడ్ గైస్, స్ట్రాంగ్ గైస్ లా పైకి కనబడుతూ ఉంటుంది. కామ్ మేనర్, క్వైట్ మేనర్, రైట్, వెరీ గుడ్. కామ్ పీపుల్, కానీ ఇంటర్నల్గా వీళ్ళు ఏ చిన్న వాటికి కూడా అసలు మొత్తం కామ్నెస్సే పోతుంది చిన్నవాటికి. అది చాలా చిత్రంగా ఉంటుంది. ఇవే మనకి మెయిన్ చదువుకునేటప్పుడు ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, ఇలా గ్రూప్ స్టడీలో, బికాజ్ వీ ట్రావెల్ సో మచ్ విత్ దీస్ రెమెడీస్ that the wider horizon of the remedies begins to open, and that when there is such group work, the remedies start or begin to talk with those people. నేను మొన్న కూడా దినేష్ చౌహాన్ సార్ దాంట్లో విన్నా. And then actually the group is now had began the idea of proving, so extensive proving, and so many symptoms coming back, opening in those remedies, already proven remedies lo kuda, plants lo, thus spake plants ani so much work had been happening in these days. సో మచ్ వర్క్, మీరు నమ్మరు, చాలా వర్క్స్. కొన్ని వింటూ ఉంటే కొంతమంది ఎక్స్పీరియన్సెస్ ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు. ఎప్పుడైనా నేను ఎక్కువగా టైర్ అయిపోతున్నాను అని ఫీల్ అయినప్పుడు ఇలాంటి పెద్దవాళ్ళం అంటూ ఉంటాను. అప్పుడు మనం కొంచెం భూమి మీద ఆగుతూ ఉంటాం. లేదా ఈ బాబు పొద్దున్న నుంచి రాత్రి దాకా, అసలు రాత్రి 12 అయిపోతుంది, మళ్ళీ పొద్దున్నే 5ంటికి లేచి మనకు క్లాస్కి వచ్చేయాలి, వాకింగ్ చేసేసుకోవాలి, చాలా టైర్ అయిపోతున్నాను అని ఫీల్ అయినప్పుడు ఇలాంటివి వింటూ ఉంటే, ఓహో అది పర్వాలేదు, మనం కూడా భూమి మీద నడవాలి. ఎందుకంటే ప్రతి వాడికి పనులు ఉంటాయి. మా గురువుగారు చెప్పేవారు, హ్యానిమన్కి కెంట్కి కూడా 24 గంటలే అని. And how they did all this work in the little time. ప్రతి వాడికి ఫ్యామిలీస్ ఉంటాయి, డ్యూటీస్ ఉంటాయి, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. The idea again is how much we are motivated towards our own science. నేను దీన్ని ఎంత ప్రేమిస్తున్నాను. చిన్న చిన్న విషయాలు మనం కొన్నిసార్లు మిస్ అవుతూ ఉంటాం. లా ఆఫ్ అట్రాక్షన్, మనం హోమియోపతి వైపు ఎంత ప్రయాణిస్తే అది కూడా మన వైపు అంత ప్రయాణిస్తుంది. మనం మిగతా డ్యూటీస్ అన్నింటినీ ప్రైమరీగా పెట్టుకుని హోమియోపతిని ఒక సైడ్ లైన్లో పెట్టాం అనుకోండి, మనకు అది ఎక్కడం కూడా అలాగే ఉంటుంది. సో అగైన్, in the crucial period of your beginning, when you begin the career, or at least when you are going to begin the career, put all the other interests aside and put homeopathy on the top. That will make us more clearer about our study, more definite about our study, more vivid about ourselves also. Okay, again we will come back to this idea of this thing, right? సప్రెస్ గురించి మాట్లాడుతున్నాను. But this type of suppression, akkadi nunchi cheptanu, suppression is usually not perfect. Suppression is usually not perfect, leading to emotional outburst, hysterical and attention seeking behavior. అది ఎంత బాగా ఇచ్చారో చూడండి సార్. అరటిపండు ఒలిచినట్టు చెప్పేశారు ఈ రెనన్క్లేసియా మాత్రం.
ఈ సప్రెషన్ కూడా అండి, ఇట్స్ నాట్ అన్ కంప్లీట్ పెర్ఫెక్ట్ సప్రెషన్. అంటే అణుచుకోవటం అనేది పెర్ఫెక్ట్గా కాదు, ఎప్పుడో అప్పుడు దీనికి ఒక వైలెంట్ అవుట్ బర్స్ట్ వస్తుంది. అందుకే మన యాంగర్ త్రోస్ థింగ్స్ అని కెంట్రేపట్రీలో చూస్తే స్టాఫీ సేక్రియా కనబడుతుంది చిత్రంగా. మనం నక్స్వామ్కి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. చూడండి కావాలంటే. ఎందుకంటే బికాస్ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం దే కుడెంట్ హోల్డ్ దేర్ ఎమోషన్స్. ఒక సాచురేషన్ పాయింట్ దగ్గరకు వచ్చాక వీళ్ళు అస్సలు ఎమోషన్స్ని అణుచుకోలేరు. అండ్ దే యూజువల్లీ కపుల్డ్ విత్ సో అవుట్బర్స్ట్ దట్ దే బిగిన్ టు యాక్ట్. ఇక్కడే మనకి పల్స్టిల్లా తాలూకు ఆ సెన్సేషన్ అయినటువంటి మిక్స్డ్ ఎమోషన్స్ అనేవి కనపడుతుంటాయి. వీపింగ్ ఉంటుంది, ఏడుస్తూ ఉంటారు, కేకలేస్తూ ఉంటారు, అరుస్తూ ఉంటారు, అప్పుడప్పుడు సామాన్లు కూడా విసురుతూ ఉంటారు. అలాంటి సిచ్యువేషన్ రాకుండా ఉండడానికి మాత్రం వాళ్ళు ట్రై చేస్తారు. ఇలాంటి నేచర్ ఉంది అని బయటికి తెలియకుండా ఉండడానికి వాళ్ళు చాలా వరకు కోపప్ చేస్తారు ఆ ఈక్వానిమిటీ ద్వారా, ద కామ్ క్వైట్ నేచర్ ద్వారా. బట్ దిస్ థింగ్ ఈజ్ నాట్ ఎ కంప్లీట్ థింగ్, ఇట్ ఈస్ నాట్ ఎ పెర్ఫెక్ట్. అండ్ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ దీస్ పీపుల్ cross that line, cross that equanimity, break the compensation, and open up in such a way that all these mixed emotions అని మనం ఏదైతే చెప్పుకుంటామో ఈ ఫ్యామిలీలో ఏడుపులు, కేకలు, అరుపులు, అణుచుకోవడాలు, తిట్టుకోవడాలు అండ్ విసురుకోవడాలు, ఇవన్నీ కనబడుతూ ఉంటాయి మనకి ఒకేసారి. అండ్ దీస్ థింగ్స్ ఆర్ మోర్ క్లియర్లీ అబ్జర్వ్డ్ ఇన్ స్టాఫిసేక్రియా. అంటే ఒక్కొక్క రెమెడీకి ఒక్కొక్క హోల్డ్ ఉంటుంది ప్రూవింగ్లో. ఇప్పుడు ఈ చెప్పినటువంటి ఎగ్జాక్ట్ దానికి పిక్చరు మనకి స్టాఫిసేక్రియాలో క్లియర్ కట్గా కనపడుతుంది. వెరీ గుడ్. అటెన్షన్ సీకింగ్ బిహేవియర్ అని కూడా అన్నారు చూడండి. మనం ఇది ఎక్స్పెక్ట్ చేయం, అటెన్షన్ సీకింగ్ రన్ ప్లేసియాలో ఉంటుందని. వీళ్ళంతా మనకి అటెన్షన్ సీకింగ్ అంటే యానిమల్ అటెన్షన్ సీకింగే అనుకుంటాం, లెక్సిస్ లేదా స్పైడర్స్. But all those are associated with this idea of courtship, the idea of sexuality, the idea of one versus other, the idea of predator and prey, the idea of strong and weak. సో వాటిల్లో వచ్చే అటెన్షన్ సీకింగ్స్ అయితే కేసు అటువైపు తిరుగుతుంది. ఇప్పుడు మనం సాటర్డే క్లాసెస్లో వచ్చి ఫాస్ఫరస్ చెప్పుకుంటున్నాం. ఫాస్ఫరస్లో మనం షేమ్లెస్నెస్ చెప్పుకున్నాం, హయోసామస్లో షేమ్లెస్నెస్ ఉంటుంది. మినరల్ ఒకటి, మినరల్ ఒకటి ప్లాంట్. అదే మనం క్యాంథారిస్లోకి వెళ్ళాం అనుకోండి, అక్కడ షేమ్లెస్నెస్ ఉంటుంది, అదేమో యానిమల్. సో ది ఐడియా ఈజ్ కామన్ ఫర్ ఆల్ ద 3 కింగ్డమ్ పీపుల్. ఒక్కొక్కసారి ఎందుకు మన ఫాస్ఫరస్ చాలా యానిమేషన్ ఉంటుంది. ఎందుకు శంకరన్ సారే రాస్తారు సోల్ ఆఫ్ రెమెడీస్లో, వీ ఆఫెన్ యూజ్ ఇట్ టు కన్ఫ్యూజ్ ఫాస్ఫరస్ అండర్ యానిమల్ రెమెడీ అంటారు ఆయన. అంత యానిమేటెడ్గా ఉంటారు ఫాస్ఫరస్ వాళ్ళు. కానీ ది ఐడియా, ద బేసిక్ ఐడియా మనం తీసుకున్నట్టయితే ఈజ్ ఎంటైర్లీ అబౌట్ దిస్ ఐడియా ఆఫ్ షేరింగ్, the idea of mineral, idea of capability and incapability, the idea of capacity, నేను ఎంతవరకు చేయగలను, ద బేసిక్ థీమ్ లోపలికి వెళ్తే తప్ప కనబడదు. అందుకని మనం కింగ్డమ్ వైజ్గా స్టడీ చేసుకున్నప్పటికీ, రెమెడీ వైజ్గా స్టడీ చేసుకున్నప్పటికీ ఈ తాలూకు తాళాలన్నీ కూడా ఒక్కసారి తెరుచుకున్నట్టు అవుతుంది మనం. సో ఇక్కడ ఎంత క్లియర్గా ఇచ్చారో ఆ పాయింట్. ఓకే కానీ నెక్స్ట్ క్లింగింగ్. Tendency to cling to others, mostly to their loved ones. They need support as if they cannot survive in the world alone.
They need support as if they cannot survive in the world alone. Hold on to whomsoever available. Hold on to whomsoever is available. They can be diagnosed with borderline personality disorder. They can be diagnosed with borderline personality disorder. అంతేనా? Right. కంపారిజన్ ఇచ్చారు. పల్స్టిల్ ఆర్ ట్రెంబ్లింగ్ వస్తుంది రెస్పాన్స్. క్యాలీ సెల్ఫ్ ఇచ్చారు సార్. క్యాలీ సెల్ఫ్ లో దే బికమ్ యాంగ్జైటీ అండ్ రెస్ట్లెస్. వెరీ గుడ్. అవునా. ఇంకా ఇచ్చారుగా. లిథియం, సోడియం, క్యాలీ. వీటి కంపారిజన్. లిథియం లో కవర్ ఈజ్ ద వూంబ్, sodium లో cover is mother, and in Calis the cover is partner. Very good. నెక్స్ట్ ఇందులో రెనంక్లేసీలో ఉన్న రెమెడీస్ ఇచ్చారు. ఓకే, నోట్స్ అంతే కదా రాసుకున్నది, ఇంకేమన్నా? అంతే అంతే, ఏం లేదు. ఆ రెస్పాన్స్ టు ద పల్స్టెల్లా ఈజ్ ట్రెంబ్లింగ్ కదా. రెస్పాన్స్ టు క్యాలీ ఈజ్ యాంగ్జైటీ విత్ రిలేటింగ్ టు ఫ్యామిలీ మెంబర్స్. వెరీ గుడ్. యాంగ్జైటీ, రెస్ట్లెస్. ఓకే, నెక్స్ట్. రెమెడీస్ ఫ్రమ్ దిస్ ఫ్యామిలీ: అకోనైట్, రానంకులస్ బల్బోజా, యాక్టియా స్పైకేటా, స్టాఫిసాగ్రియా, హైడ్రాస్టిస్, అడోనిస్వర్, యాక్టియా రెసిమోజా, క్లెమాటిస్ ఎరెక్టా, హెల్లిబోరస్, పల్స్టిల్లా. అకోనైట్ గురించి స్టార్ట్ చేశారు. నా నెక్స్ట్ కంటిన్యూ చేయను. అకోనైట్ చాలా చిన్న మందు. ఎలిమెంట్స్ ఫ్రమ్ షాక్ అండ్ ఫియర్ ఆఫ్ డెత్, see world as dangerous place, see world as a dangerous place. They get panic, hyperventilation and palpitation. Hyperventilation and palpitation. ఫస్ట్ వర్డ్ అర్థం కాలేదు. హీ విల్ డై అని చెప్పారు, దానికి ముందు ఒక వర్డ్ సీమ్స్. సంథింగ్ డేంజరస్. నేను రాయలేదు. రాసుకోవడానికి హీ విల్ డై అండ్ ప్రెడిక్ట్స్ ద టైమ్ అని చెప్పారు. హీ విల్ డై అండ్ ప్రెడిక్ట్స్ ద టైమ్, అంతే. అండ్ గెట్ ఇన్ టు ప్యానిక్ అదేమో. హీ విల్ డై, ప్రెడిక్ట్స్ ద టైమ్. తెలిసినవి అని చెప్పి చాలా త్వరగా చేంజ్ చేశారు సార్. అవును, రోజు ప్లేట్ చేశారు. ఆయనకి తెలిసినవి మనకు తెలియనివి కానీ అంతేనా? అకోనైట్ నోట్స్. యా, ఈ ఎకోనైట్ గురించి ఒక కేసు చెప్తాను, మీకు బాగా అర్థమవుతుంది ఈ ఐడియా. ఓసారి ఒక పెద్ద ఆయన, ఒక 65 years ఉంటాయి ఆయనకి. నేను చాలా ఎప్పుడు వచ్చినా కూడా చాలా జెంటిల్గా ఉంటాడు మనిషి, చాలా స్ట్రాంగ్గా, ఓపెన్ చెస్ట్, చాలా టఫ్గా ఉంటాడు మనిషి. అలాగే మాట్లాడడం కూడా చాలా పొదుపుగా మాట్లాడుతుంటాడు, చాలా హార్టీగా ఉంటాడు మనిషి అపీరెన్స్. సో ఆయనకి డయాబెటీస్, తర్వాత బీపీ ఉన్నాయి. సో నేను ప్లాటినా ఇచ్చాను, ప్లాటినా 200 ఒక 2-3 doses ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఒక 6-7 months గ్యాప్లో పెద్ద ఏదో ఇంప్రూవ్మెంట్ అవ్వలేదు, ఏదో వాడుతున్నాడు. నా అదృష్టం అతని అదృష్టం బాగుండి. సో వన్ ఫైన్ మార్నింగ్ ఏమొచ్చిందంటే, ఇతను తన లాంగ్ లిస్ట్ ఆఫ్ కొన్ని ఇన్వెస్టిగేషన్స్ చేయించుకుని వచ్చాడు. ఇతను
మామూలుగా ఇతను ఇన్వెస్టిగేషన్స్ చాలా తొందరగా చేయించుకోడు. చూద్దాంలేండి బాగానే ఉంటుందిలేండి అలా అంటాడు, మనం చేయించుకోమని చెప్పినా కూడా. అలాంటిది ఒక 10-15 ఇన్వెస్టిగేషన్స్ చేయించుకుని కాగితం మీద వచ్చాడు. వచ్చినప్పుడు మనిషి ట్రెంబుల్ అవుతున్నాడు. నాకు ఇచ్చేటప్పుడు కాగితం ఇలా ఇలా చెయ్యి వణుకుతోంది. సో నేను అడిగాను అనమాట, ఏంటి ఏమైందండి, ఎందుకు టెస్టులన్నీ చేయించారంటే ఏం లేదని మామూలుగా చేయించారని అన్నాడు ఫస్ట్. మీరు యూజువల్గా చేయించరు, ఏదో కారణం ఉండే ఉంటుంది అన్నాను నేను, ఏదో నవ్వుతూ సరదాగా. అంటే అప్పుడు అతను ఏం చెప్పాడంటే అది అది కాదు అసలు. ఫస్ట్ ఏంటంటే హైదరాబాద్ వెళ్ళొచ్చాడు. హైదరాబాద్ వెళ్ళొస్తే హైదరాబాద్ వెళ్ళొచ్చాను అనే విషయం చెప్పాడు అతను మాట్లాడుతూ. హైదరాబాద్ వెళ్ళొస్తే హైదరాబాద్ వెళ్ళారా ఏంటి విశేషం అన్నాను నేను. అంటే ఏం లేదండి అన్నాడు. అప్పుడు ఈ మాట జరిగింది. టెస్టులు చేయించానండి అంటే, మీరు యూజువల్గా టెస్టులు చేయించరు కదా, బాగానే చేయించారు, ఏంటి విశేషం అన్నాను. అంటే ఇంకా ఏదో చెప్పాడు. అలా కాదు, మీరు హైదరాబాద్ వెళ్ళిన దానికి ఈ టెస్టులు చేయించిన దానికి ఏదో బలమైన కారణమే ఉండి ఉంటుంది అంటే. అప్పుడు ఏమన్నాడంటే ఒక 2 మినిట్స్ ఆగి, నేను కూడా అక్కడ స్లో చేశాను, ఇంకేం మాట్లాడలే. ఇలాగా మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి, బాగా క్లోజ్ ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి, ఒక 32 ఇయర్స్, అతనికి సమ్ ప్రాబ్లం ఏదో వచ్చింది. దాంతో అతను హాస్పిటల్‌లో జాయిన్ చేశారు. అతను ఎక్స్‌పైర్ అయిపోయాడు. ఏంటో ప్రాబ్లం మనకి తెలీదు. ఇది జరిగింది ఒక 5-6 డేస్ బ్యాక్. దాంతో ఇతను హైదరాబాద్ ఎళ్ళాడు ఫ్రెండ్‌ని కన్సోల్ చేయడానికి, మళ్ళీ వచ్చాడు. వచ్చినప్పటి నుంచి ఇప్పుడు మనకు అబ్జర్వ్ అయింది ఏంటంటే, ఇతనికి భయం పట్టుకుంది. అంతే కదా, క్లియర్‌గా అందరికి అబ్జర్వ్ అయ్యే ఉంటుంది. ఆ భయం పట్టుకొని ఈ టెస్టులన్నీ చేయించుకున్నాడు. అతనికి 32 ఇయర్స్ ఏజ్‌లో ఆ అబ్బాయి చనిపోయారు. ఆ చైల్డ్ అడల్ట్. ఫ్రెండ్‌ని కన్సోల్ చేయడానికి ఇతను హైదరాబాద్ ఎళ్ళాడు, పరిస్థితి బాగోలేదని చెప్పి. కానీ ఇతనికి ఏంటంటే అప్పటి నుంచి భయం పట్టుకుంది. ఏమని, అది చూసిన దగ్గర నుంచి ఇతనికి ఒక డెల్యూజన్ స్టార్ట్ అయింది. మన పరిస్థితి ఏంటి? మనకేమో 65 ఏళ్ళాయే. షుగరు, బీపీ ఉన్నాయాయే. ఆ 32 ఏళ్ల వాడి లైఫ్‌కే గ్యారంటీ లేకపోతే నా లైఫ్‌కి ఏంటి గ్యారంటీ? ఇవన్నీ అతను చెప్పలేదండోయ్! బానే చెప్పారు శ్రీకాంత్ గారు, మీరు మందేశారు అనుకోవచ్చు మీరు. అతను ఏమీ చెప్పలేదు. అతను మామూలుగా చెప్పింది ఏంటంటే, ఫ్రెండ్‌కి అబ్బాయి ఎక్స్‌పైర్ అయ్యాడు, నేను హైదరాబాద్. ఇది ఎప్పుడు మనం అడిగిన తర్వాత. కానీ మనకు అబ్జర్వ్ చేస్తున్నదంతా ఈ అబ్జర్వేషన్ ఉంది. ఈ టెస్ట్‌లు రొటీన్‌గా చేయించని ఈ పర్సనాలిటీ మహానుభావుడు సడెన్‌గా ఇంత టెస్ట్‌లు చేయించాడు ఒకటి. తర్వాత ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి చనిపోయాడు. వెనకాల ఒక డెల్యూజనో, ఒక ఇమాజినేషనో, ఏదో సంథింగ్ ఫియరో హాంట్ అవుతోంది అతనికి. సరే, అది కొంచెం ఈ సెన్సేషన్ మెథడ్ అదే ఈ ఐడియా ఆఫ్ అండర్‌స్టాండింగ్ వచ్చిన కొత్త. సరే, అది అక్యూటే అయినప్పటికీ కూడా ఈ విషయం మిమ్మల్ని ఎలా ఎఫెక్ట్ చేస్తోంది అని అడిగాను. అంటే చాలా బాధ కదండీ! 32 ఏళ్ల పిల్లోడు. మనసు చాలా ఇబ్బంది పడిందండి. చాలా బాధాకరంగా ఉంది. చాలా అని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఏది ఈ పర్సన్‌కి. మా ఫ్రెండ్ చూస్తే గుండె తరుక్కుపోతోందని. సరే, అది చెప్పాను కదా! ఇంకా మనకి తర్వాత ఏం అడగాలో తెలియలేదు. అంతవరకు చెప్పాడు ఇతను. చెప్పిన తర్వాత ఈ కేసుని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి? మనిషేమో అప్పుడు కళ్ళల్లో నీళ్లొచ్చాయి, ఏడుస్తున్నాడు. అప్పుడు నేనింకా ఒక స్ట్రెయిట్ క్వెషన్ అడిగాను. మీకు బాధా? భయమా? అని అడిగాను. ఇది ప్రభావితం ఎలా చేస్తుందని అడిగితే ఇది చెప్పాడతను. దాని కంటిన్యూషన్ క్వెషన్ నేనేంటంటే, ఇందులో మీకు బాధా? భయమా? అని అడిగాను. ఆఫ్‌కోర్స్ మీరందరూ ఇప్పుడు తప్పనొచ్చు. నేను తప్పనే అంటున్నాను. బట్ స్టిల్ ఆ టైంకి అది నాకు ఐడియల్ క్వెషన్‌గా అనిపించింది. 4 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడుదో. సో, వెంటనే అతను రెండూను అన్నాడు. బాధ ఉంది, భయము ఉంది అన్నాడు. నేను వెంటనే ఎకోనైట్ 200 అని రాశాను, ఇచ్చాను. మళ్ళీ చెప్పాను కదా, వణుకుతున్నాడతను. కానీ పైకేం చెప్పట్లేదు. పైకి అస్సలు ఏమి నాకు భయం ఉందని గాని, అసలు భయంగా ఉందని గాని, బాధ ఉందని గాని పైన అస్సలు చెప్పలే. కానీ ఆ రిపోర్ట్ ఇచ్చేటప్పుడు చెయ్యి ఇలా షేక్ అవుతుంది. సరే, ఒక 1 డేకి ఇచ్చి చెప్పండి ఎలా ఉందో అని చెప్పాను. అతను వచ్చిన కంప్లెయింట్ కూడా ఏదో హెడ్‌ఏకో సంథింగ్ అనమాట. సరే, 1 డే తర్వాత వచ్చాడతను. ఎలా ఉందంటే, తగ్గిందండి.
అప్పుడు అసలు కన్ఫర్మ్ చేసుకోవడం హెడేక్ పార్ట్ పక్కన పెట్టండి. ఇందాక నిన్న మీరు చెప్పారు కదా టెన్షను, తర్వాత బాధ అవి ఎలా ఉన్నాయంటే అవి కూడా బెటర్ అయ్యండి, బాగానే ఉంది. సో సచ్ ఆర్ దీస్ ఎకోనెట్ పీపుల్. Of course, it is not a complete case of Econite, but still it is one of my best cases. I think like that. ఎందుకంటే అది నాకు నిజానికి అది చాలా ఇనీషియల్ డేస్, హౌ డస్ దిస్ ఎఫెక్ట్ యూ అనే ఒక అక్యూట్ కండిషను. బట్ స్టిల్ ఐ వాంట్ టు సెర్చ్ సంథింగ్ ఫ్రమ్ ద పేషెంట్ విచ్ యాక్చువల్లీ ఫిట్స్ ద పేషెంట్. వీడి తాలూకు యాంగ్జైటీ, రెస్ట్లెస్నెస్, ఫియర్, అట్ ది సేమ్ టైం the loss of the partner's son, which is a grief, mortification, and at the same time fear that something will happen to him and he also will be going to die. ఇన్నిటిని కవర్ చేసే ఒక రెమెడీ కావాలి మనకి. ఆ టోటాలిటీ మొత్తం ఫిట్ అవ్వాలి. అటువంటిది మనం ఈ పర్టిక్యులర్ కేసులో వెతికినట్టయితే ఏవో చాలా రెమెడీస్ వస్తాయి మనకి వైడ్ హొరైజన్లో, కానీ ఈ గ్రీఫ్ని కవర్ చేసేది కావాలి మనకి. సో ఫైనల్లీ ఎకోనైట్ వాజ్ గివెన్ ఇన్ దట్ పర్టిక్యులర్ కేస్ విత్ ఎ వెరీ గుడ్ ఇంప్రూవ్మెంట్. సో యాక్చువల్లీ అదే అతని క్రానిక్ రెమెడీ అనుకుని నేను కొన్ని రోజులు వెయిట్ చేశాను కూడా, టు బి హానెస్ట్ చెప్పాలంటే. అండ్ ద ప్లాటినా డోర్స్ which the open chest, which the compensation idea was all thrown away. చెప్తాను అంటే మనం మిస్టేక్స్ ఎలా, దీస్ ఆర్ ద లెర్నింగ్ థింగ్స్. ఐ ఆల్వేస్ లెర్న్ ఫ్రమ్ మై ఓన్ మిస్టేక్స్. సో ఈ ఓపెన్ చెస్ట్, మాట్లాడే తీరు, ఆ హార్టీనెస్, ఆ ప్రైడ్, గొప్పగా చెప్పుకుంటాడు. అతను ఏదో సమ్ బిజినెస్ ఉంది, ఆ బిజినెస్ గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటాడు ఇతనికి వచ్చినప్పుడల్లా. అలా చేయించానండి, ఎలా చేయించాను, మొత్తం అంతా అలా చెప్తాడు అతను. చాలా స్పీచ్ చాలా, కానీ ఆ తర్వాత అర్థమైంది ఇదంతా అతని తాలూకు పిక్చర్, మనకి ఇస్తున్న పిక్చర్ ఇదంతా. ఇన్ రియాలిటీ అది కాదు. ఫైనల్లీ అతనికి తర్వాత ఇట్ వాజ్ ఫాలోడ్ బై లైకోపోడియం. అండ్ లైకోపోడియం యాక్చువల్లీ తర్వాత అతను సయాటికా ప్రాబ్లం వచ్చింది, విచ్ ఆల్సో గాట్ ఇంప్రూవ్డ్ విత్ లైకోపోడియం. తర్వాత గ్యాస్ట్రిక్ డిజార్డర్స్ వచ్చాయి, ఒక 2 months సఫర్ అయ్యాడు. అగైన్ లైకోపోడియం ఇంప్రూవ్డ్ హిమ్ మచ్. సో ద హోల్ ఐడియా ఆఫ్ ద ఫస్ట్ సబ్ క్లాస్ అండ్ ది ఐడియా ఆఫ్ దిస్ Moses, the idea of Moses, and in acute condition the remedy from the Ranunculaceae helped him so much, and in chronic he didn't enter into the other orders, other subclasses. Again he landed in the same subclass 1, but the idea of Moses came into existence. And the Moses is the one thing we have to compare with subclass 1 in the superorder 1. మనం సూపర్ ఆర్డర్ కనుక తీసుకున్నట్టయితే సబ్క్లాస్ 1 ఆఫ్ ప్లాంట్స్, తర్వాత మోసెస్ ఆఫ్ ద ప్లాంట్స్, అండ్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ సెకండ్ రో ఆఫ్ పీరియాడిక్ టేబుల్, రో 2, అండ్ ది ఐడియా ఆఫ్ బైవాల్వ్స్ ఇన్ ది యానిమల్స్. ఇవన్నీ కూడా ఈ ఫస్ట్ సూపర్ ఆర్డర్ అని ఏదైతే చెప్తామో, దీస్ ఆర్ ద remedies to be compared, and mostly all the remedies from the opium, pulstella, nux moscata, camphor, Venus mercenaria, peril, and the idea of lithium carp, beryllium, borax, and the idea of lycopodium from the mosses all have some commonality among them. జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఈ ఫస్ట్ సూపర్ ఆర్డర్లో ఉన్నవన్నీ కూడా ఏదో ఒక రకంగా ఒకదాంతో ఒకటి చాలా క్లోజ్ ఎలైడ్ సిమ్టమెటాలజీ మనకి కనపడుతూ ఉంటుంది.
And again, Lycopodium stands so strong in the compensation part because of this idea of growing much, and all the symptoms of Lycopodium which appear in the provings are more functional, except the timidity, etc. అందుకని లైకోపోడియం పీపుల్ని మనం డ్రగ్ పరంగా చదువుకుంటే వాళ్ళు చాలా ఇదిగా ఉంటారు, పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, చాలా సాధించాలనుకుంటారు, ఇవన్నీ కనబడుతూ ఉంటాయి. లైకోపోడియం పిక్చర్ మనం ఫ్రేమ్ చేస్తే మరి ఇంటర్నల్ గా వాడు చాలా పిరికిగా, టిమిడ్గా, ఇంటర్వ్యూస్కి వెళ్తే టెన్షన్ పడడం, లేదా ఏదైనా పెర్ఫార్మెన్స్ ఉంటే యాంగ్జైటీ ఫీల్ అయిపోవడం, స్టేజ్ ఫియర్, ఇవన్నీ చదువుకుంటాం సెన్సేషన్ పరంగా. As these two things appear very close in Lycopodium, and Lycopodium also fits in the first superorder and should be compared with all the remedies. సో ఈ రకమైన అండర్స్టాండింగ్ ఉండటం వల్ల ఒక్కొక్కసారి పల్స్టెల్లా ఫిట్ అవ్వలేదు అనిపించింది, కొన్ని సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి. ఈ రీసెంట్ గానే ఇచ్చాను కేసులు నేను అలా లైకోపోడియం. చూడాలి రిజల్ట్ ఎలా ఉంటుందో, బికాస్ ఆల్ అదర్ థింగ్స్ ఆర్ ఫిట్టింగ్ ఇన్ ఫస్ట్ సబ్ క్లాస్, but there is something that is not fitting in the orders, not fitting in kingdoms, not fitting in the miasm. Then I took this as Lycopodium case. ఎందుకంటే miasm ఫిట్ అవ్వట్లేదు, కింగ్డమ్ ఫిట్ అవ్వట్లేదు, అలాగే ఆర్డర్స్ విత్డ్రాల్ కనిపించట్లేదు, కానీ ది ఐడియా ఆఫ్ అన్ఇన్సులేటెడ్ అవన్నీ కనబడుతున్నాయి, స్ట్రేంజ్ కనబడుతోంది, ఇవన్నీ కనబడుతున్నాయి. ఫస్ట్ సబ్ క్లాస్ థీమ్ ఏమో వస్తుంది, కానీ కింగ్డమ్ రావట్లేదు, విత్డ్రాల్ రావట్లేదు, మయాజం రావట్లేదు. సో ఆఫ్టర్ ఎ సెర్చ్ ఫర్ 1 to 2 hours, then I arrived that this is a case of Lycopodium. సో రిజల్ట్ వచ్చాక నేను అది చెప్తాను. Okay, so it's a really very good session. Thank you, Gnani. Hope you all enjoyed this session. Okay, any doubts ఇవాళ చెప్పుకున్న దాంట్లో కానీ లేదా మనం ఇప్పటిదాకా చెప్పుకున్న దాంట్లో కానీ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? హలో, డౌట్స్ లేవు. ఓకే దివ్యశ్రీ, ఎవరైనా ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, సో దట్ వీ కెన్. Okay, so we will end this session and again rejoin on the next Wednesday. Okay, thank you so much. Gurur Brahma Gurur Vishnu Gurur Devo Maheswarah Gurur Sakshat Param Brahma